ఈ మధ్య హంద్రీ నదిలో రాజవాడ దగ్గరకు ఉన్న ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి హంద్రీ నదిలో ఆ నదిలో వేసిన చెత్త వ్యర్థాలతోనే వాళ్ళు రోడ్ వేయడం జరుగుతుంది. మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు రోడ్ వేయడం చాలా వరకు అప్రిషియేట్ చేయాల్సిన విషయమే కానీ హంద్రీ నదిలో ఉన్న చెత్తను తీసేసి అక్కడ పిల్లర్లతో ఒక ప్రాపర్గా రోడ్ వేస్తే దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందని మా కేపీఎస్ తరఫున ఒక హంబుల్ రిక్వెస్ట్. ఇంకొకటి హైడ్రా లాంటిది సంస్థలు కూడా ఇప్పుడు పుట్టుకొని వస్తున్నాయి. అవి ఎందుకు వస్తున్నాయంటే నదులను కాపాడడానికి, చెరువులను కాపాడడానికి. ఎఫ్టీఎల్ ట్యాంక్ అని, లేకపోతే ఇట్లాంటివి ఎన్నో వాళ్ళకు బఫర్ జోన్ అని ఇట్లా ఎన్నో ఉన్నాయి. మరి హంద్రీ నదిలోనే ఇవన్నీ మనకు చూసుకుంటూ హంద్రీ నదిని ఆక్యుపై చేసి ఆ వ్యర్థాలు తీయకుండా దాంతోనే రోడ్ వేయడం అనేది ఖచ్చితంగా ప్రజలు దీన్ని హర్షించరు. కాబట్టి మున్సిపల్ ఆఫీస్కు, తర్వాత దానికి సంబంధించిన డిపార్ట్మెంట్లకు మా కర్నూలు ప్రగతి సమితి తరఫున ఒక హంబుల అపీల్ ఏంటంటే, మీరు వేసే రోడ్డు ప్రాపర్గా అన్ని చూసుకొని పిల్లర్స్ ద్వారా వేసి పర్మనెంట్గా సొల్యూషన్ ఇస్తే బాగుంటుందని మా ఒక రిక్వెస్ట్. థ్యాంక్ యూ.